తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల కవితను చూడటమే తమ లక్ష్యమని తెలంగాణ రక్షణ సేన ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజీరాయి శ్రమణ్ దేవ్ ప్రకటించారు. హైదరాబాద్ ఉప్పల్ బ్యాంకు కాలనీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర నాయకుడు ఈగా సంతోష్ ముదిరాజ్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం కవిత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత విద్యావంతులకు అవకాశాలు కల్పించేందుకు శ్రమణ్ దేవుడు ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం సంస్కృతి పరిరక్షణతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని వర్గాలను కలుపుకొని కవితతో కలిసి పనిచేస్తామని శ్రమణ్ దేవ్ తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా ఫస్ట్ తొలి మహిళగా అక్క తీసుకున్న నిర్ణయం ఏంది, తెలంగాణ కోసం చేసింది ఏందని ఆలోచిస్తే ఇప్పుడు ఫస్ట్ అక్క చేసిన బతుకమ్మ అయినా, దాని తర్వాత పబ్లిక్ ఇష్యూస్ మీద కొట్లాడు పాలమూరు ప్రాజెక్ట్ అయినా, మళ్ళా మన ఏదైతే హామీలు మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయి ఏ చేరలేకపోయినందుకు అక్క ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొట్లాడడం అయినా, ప్రజలకి న్యాయం జరగాలని ఏదైతే దాంట్లో పోతున్నారో అక్క అది చూసి ఎస్పెషల్లీ కరెంట్ జనరేషన్ యూత్ ఏదైతే ఉంది వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇట్లాంటి లీడర్స్ ప్రజల కోసం సామాజిక తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు కావాలని అది చూసి ఎస్పెషల్గా నేను అట్రాక్ట్ అయినా. దాని తర్వాత ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు అక్కని ఏదైతే పార్టీలకి వెళ్ళి తీసేసినాక అక్కగారి ఆలోచన ఏంటంటే ఎప్పుడైనా తెలంగాణలో పైసా ఉన్నవాడే ముందు పోతూ ఉండాలి. అవన్నీ చూస్తూ ఉంటే అక్క ఒక పార్టీ పెట్టినాక నిర్ణయం పాంచధర్యాలు ఏదైతే పెట్టినారో అక్క ఫస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ ఇవాళ సొసైటీ కంటే, పేదవాడు ఎక్కడైనా మంచి కాలేజ్లలో ఏదో స్కూళ్ళలో పోయి చదవాలంటే లక్షలు కట్టాలంటే అంత తెలంగాణ రక్షణ సేన మా అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క మేరకు ఈరోజు ఉప్పల్లో శ్రవణ్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏప్రిల్ 20 తారీఖు నాడు అక్క ఈ పార్టీని తెలంగాణ రక్షణ సేన పార్టీని ఆరంభించింది. కాబట్టి ప్రతి డిస్టిక్లో కూడా అందరినీ ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. కాబట్టి ఉప్పల్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జిగా తమ్ముడు శ్రవణ్ని ఎన్నుకోవడం జరిగింది. అది కూడా అక్క స్వయంగా ఇది కూడా ఆమె ఆలోచించి ఎవరెవరిని ఎక్కడ వేయాలని చెప్పేసి ఈ 33 జిల్లాలలో కూడా అక్క వేయడం జరిగింది. కాబట్టి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలని చెప్పేసి అందరూ కూడా మా తెలంగాణ జాగృతి ఉప్పల్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి నేను కూడా 2008 నుంచి కూడా నేను అక్కతో పాటు పనిచేస్తూ ఈరోజు వరకు కూడా మేము అక్కతోటే ఉండి మేము ఏ రోజు కూడా ఏ పార్టీకి ఏ పోస్టు కూడా మేము ఆశించకుండా మేము అక్క వెన్నంటే ఉండి ఈ పార్టీ ముందుకు తీసుకుపోవడం జరిగింది.